దేశంలోనే ఎంపిక చేసిన స్మార్ట్ సిటీలో తెలంగాణ ఒకటిగా ఉందని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. కరీంనగర్లోని కొన్ని ఇళ్లకు నిరంతరం నీటి సరఫరా ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. మోదీ ప్రధాని అయ్యాక ఇంటింటికి తాగునీటి సరఫరా చేయాలన్న లక్ష్యం 70% చేరిందన్నారు. దేశవ్యాప్తంగా 100 పట్టణాలుగా ఎంపిక చేయడమే కాకుండా సమగ్ర అభివృద్ధి చేస్తున్నామని ఖట్టర్ తెలిపారు. కరీంనగర్లో తెలంగాణ మంత్రులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ఖట్టర్ ప్రారంభించారు. నా ప్రియమైన కరీంనగర్ తోలారా నమస్తే. ఈరోజు నేను మిమ్మల్ని దానికి ఇక్కడికి వచ్చాను. నాకు ఈ అవకాశం కల్పించిన శ్రీ సంజయ్ బండిని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం సుసంపన్నమైన రాష్ట్రం. ఈ భూమి యొక్క ధైర్యబలుత సకారం ప్రశంసనీయం. మీరు చాలా కష్టపడి పని చేసే వ్యక్తులు, నమస్కారం. కరీంనగర్ అంటే ధైర్యం మరియు పరాక్రమం. ఈ మట్టిలో ఏముందో నాకు తెలియదు. సాధారణ ప్రజలు చాలా ఉత్సాహంగా అవుతారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటా బీఆర్ఎస్ హయాంలో మొత్తం రాలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 0.7% ఇండ్లు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు. కేంద్రం నుంచి రావాల్సిన వాటిని తమ ప్రభుత్వం తీసుకొస్తుందని పొంగులేటి అన్నారు. గౌరవ మంత్రివర్యుల్ని మొన్న బండి సంజయ్ గారు గౌరవ మంత్రివర్యుల్ని ఎండబెట్టుకొని కేంద్ర మంత్రివర్యుల్ని కలవడం జరిగింది. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి గత ప్రభుత్వం కేవలం 0.7% ఇళ్లు మాత్రమే ఈ రాష్ట్రానికి వచ్చాయి. కేంద్రం నుంచి ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన దాంట్లో కేవలం 0.7% వచ్చాయి. యథార్థంగా మనకి రావాల్సింది 8%. అంటే ఆనాటి ప్రభుత్వం, ఇది విమర్శ కాదు, మనకి రావాల్సిన దాంట్లో తెచ్చుకోవాల్సిన దాంట్లో మనం తెచ్చుకోలేకపోయామన్నది ముమ్మాటికి నిజం. ఈ ఎలక్షన్ కొత్తగా జరిగే దాంట్లో తప్పకుండా గౌరవ మంత్రివర్యులు 8%ని అర్బన్లో ఇళ్లు ఇప్పించాలని. డంపింగ్ యార్డ్ సమస్య నుంచి ప్రజలను విముక్తి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. డంపింగ్ యార్డును తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా కావాలని కోరారు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. आज आपका यूनियन मिनिस्टर भी हो, मैं भी, और पुराना मंत्री एमएलए सब यहाँ करीमनगर राजनीति से ताल्लुकत है. हम सबका मांग एक ही है. पहले आप एक बार जब बोले इस पूरा एरिया का एक ही तकलीफ है, वो डंप यार्ड निकालना. सब ताली बजा के एक बार मंत्री को डंप यार्ड यहाँ से हटाने के लिए जोरदार तालियों से डिमांड भी और रिप्रेजेंटेशन भी करने के लिए मैं अंदर से विज्ञप्ति చేస్తా ఉన్నా. ఆ డంప్ యార్డ్ అనేది ఇక్కడ నుంచి పోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. మంత్రి గారితో సహా కేంద్ర మంత్రి గారు ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టి